అడగకుండానే అన్నీ ఇచ్చావు, అందుకే ఓడిపోయావు. తెలంగాణ ప్రజలు ఇక అడుక్కోవద్దనుకున్నావు. చరిత్రలో ఎవ్వరూ చేయని పనులెన్నో చేశావు. ఊహకందని పథకాలు అందించావు. అయినా ఇప్పటికీ ₹2 కిలో బియ్యం జనం గుర్తుంచుకున్నారు. ఆరోగ్యశ్రీని అభినందిస్తున్నారు. కేసీఆర్ ఎన్నో ఇచ్చారు. రాదనుకున్న తెలంగాణ తెచ్చారు. గోదావరి మీద సాధ్యమే కాదన్న ప్రాజెక్టులు ఎన్నో కట్టారు. నీళ్లు లేని గోస దశాబ్దాలు చూశారు. నీళ్లిచ్చిన కేసీఆర్ను మర్చిపోయారు. అబద్ధాలు చెప్పిన వారిని నమ్మి ఓట్లేశారు. కరెంటు కష్టాలు దశాబ్దాలు చూశారు. తెలంగాణ వచ్చిన 6 నెలలకే 24 గంటల కరెంట్ ఇచ్చిన కేసీఆర్ను మర్చిపోయారు. ఇంటింటికి మంచినీళ్ళిచ్చినా మర్చిపోయారు. ప్రపంచంలోనే ఏ దేశంలో ఇవ్వని రైతు బంధు కేసీఆర్ ఇచ్చిండు. కళ్యాణలక్ష్మి కింద 1,00,000 ఇస్తే దేవుడన్నారు. అదనంగా తులమిస్తామంటే కేసీఆర్ను ఓడించారు. ఇవే కాదు, ఇంకెన్నో ఉన్నాయి. దళిత బంధు కూడా ఇచ్చారు. ఆఖరకు రైతు బీమా వారం రోజుల్లో వచ్చేలా చేశారు. కేసీఆర్ ఇచ్చిన పథకాలనే మార్చి 6 గ్యారంటీలు అంటే నమ్మారు. ఇచ్చినవన్నీ కేసీఆర్ ఇంట్లోకెళ్ళి ఇచ్చిండా అంటే నమ్మిండ్రు. 6 గ్యారంటీలకు ఎగనామం పెట్టినా సల్లగున్నారు. రాజకీయాల కోసమే అనుకుంటే కేసీఆర్ ఇవన్నీ ఇచ్చేవారు కాదేమో. బంగారు తెలంగాణ కోసం చేసిన అబద్ధాలు నమ్మి జనం ఆశపడ్డారేమో. ప్రజలు ఇలా ఉంటే రేపటి రోజు ఇచ్చినా జనం ఓడిస్తారేమో అనుకుంటారేమో. ఎవరూ అడగకుండానే తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకున్నారు. ఎవరూ అడగకపోయినా 10 ఏళ్ల పాటు పదుల సంఖ్యలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. దేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ పాలకుడు అందించనన్ని గొప్ప పథకాలు తెలంగాణలో అమలు చేశారు. అయినా కేసీఆర్ ఎందుకు ఓడిపోయారు? ఎన్నికల్లో గెలిచి 5 ఏళ్ల పాటు ఏ ఒక్క పని చేయని పార్టీల కన్నా తెలంగాణ తెచ్చిన నాయకుడు ఎందుకు ప్రజలకు దూరమయ్యారు? ఎందుకు ప్రజలు కేసీఆర్ను వద్దనుకున్నారు అనేది ఓసారి విశ్లేషిస్తే ప్రజలు కోరుకోకుండానే అన్నీ ఇచ్చారు. అలాంటి పాలకుడు ఉన్నందుకు సంతోషించాల్సిన ప్రజలు మాయమాటలు నమ్మారు. కేసీఆర్ను చేజేతులా ఓడించుకున్నారు. అసలు తెలంగాణ ప్రజలు కాదు, ఎవరికీ ఊహించని పథకాలు కూడా కేసీఆర్ ప్రవేశపెట్టారు, అమలు చేశారు. ఇలాంటి పథకాలు కూడా ప్రభుత్వాలు ప్రవేశపెట్టచ్చా అని దేశమంతా ఆశ్చర్యపోయింది. కానీ తెలంగాణ ప్రజలు ఇది మాకు మామూలే అన్నట్లు మరిచిపోయారు. ఎప్పుడో 80వ దశకంలో ₹2 కిలో బియ్యం పథకం అమలు చేసిన ఎన్టీఆర్ను ఇంకా జనం ఎందుకు గుర్తుపెట్టుకున్నారు? నిజానికి ఆ రోజుల్లో మార్కెట్లో బియ్యం ధర ₹4-5. ఆనాడు ఎన్టీఆర్ ₹2 కిలో బియ్యం ఇచ్చారు. ఇది కూడా ఒక వ్యక్తికి 4 కిలోలు, కుటుంబానికి 16 కిలోల బియ్యం ఇచ్చారు. దాన్ని ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆఖరకు ఇప్పుడు పూర్తిగా ఉచితంగా ఇప్పటి పాలకులు ఇస్తున్నారు. అయినా పదే పదే ఎన్టీఆర్ను మాత్రమే గుర్తుంచుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ అనే పథకం వైఎస్ ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేశారు. దానికి ఇప్పటికీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అమలు చేస్తున్నారు. వైఎస్ మరణించి 15 సంవత్సరాలవుతున్నా పార్టీలకు అతీతంగా చెప్పుకుంటున్నారు. కానీ అలాంటి పథకాలు పదుల సంఖ్యలో అమలు చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్. అలాంటి కేసీఆర్ ఎందుకు ఓడిపోయారు? ఎవరు ఓడించారు? ఎందుకు ఓడించారు? అంటే అడగకుండానే అన్నీ ఇచ్చిన కేసీఆర్ నిజానికి ఎప్పుడూ ఓడిపోవద్దు. ఆ పార్టీ ఓటమి ఎదురు కావద్దు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కరిని కూడా గెలిపించలేదు. ఆఖరకు బీజేపీకి 8 సీట్లు ఇచ్చారు. కేసీఆర్ను పక్కన పెట్టారు. రాదనుకున్న తెలంగాణను కేసీఆర్ తెచ్చారు. తెలంగాణ తేకుంటే రాళ్లతో కొట్టండని కూడా చెప్పాడు. అన్నట్టుగానే ఎత్తిన జెండాను దించకుండా 14 ఏళ్ల పాటు పోరాటం చేసి సకల జనులను కలుపుకొని తెలంగాణ సాధించాడు. తెలంగాణ వ్యతిరేక శక్తుల చేత కూడా జై తెలంగాణ అనిపించాడు. దేశంలోని 34 రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టాడు. అయినా ఆనాటి కేంద్రం దిగిరాకపోతే ఏకంగా అమరణ నిరసన దీక్ష చేశాడు. ఇక కేసీఆర్ ప్రాణం పోయేలా ఉంది. తెలంగాణ అగ్నిగుండమవుతుందని తెలిసి 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటించారు. ఆంధ్ర నాయకులు ఎదురు తిరుగుతంతో మళ్లీ తెలంగాణను వెనక్కి తీసుకున్నారు. శ్రీకృష్ణ కమిటీ పేరుతో కాలయాపన చేశారు. అప్పటి నుంచి తెలంగాణ నిద్రపోలేదు. కేసీఆర్ అలసిపోలేదు. తెలంగాణ వచ్చేదాకా రణం కొనసాగించారు. పిట్టల్లా రాలిపోతున్న యువతను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. తెలంగాణ సాధిస్తానని తెలంగాణ ప్రజల్లో ధైర్యం నింపుతూ వచ్చారు. ఆఖరకు తెలంగాణ సాధించారు. తెచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణ మార్చేందుకు 10 ఏళ్ల పాటు కేసీఆర్ చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఒకప్పుడు తెలంగాణ అంటే చీకటి, కరెంటు కష్టాలు, సాగు నష్టాలు. చేతికొచ్చే ముందు కరెంటు రాక, నీళ్లు లేక, ఎండిన పంటలతో ఏటా రైతు చస్తూ బతికిన రోజులు. కానీ తెలంగాణ వచ్చిన 6 నెలల్లోనే 24 గంటల కరెంట్ ఇచ్చిన పాలకుడు కేసీఆర్. అసలు 24 గంటల కరెంట్ అనేది తెలంగాణ ప్రజలు ఉద్యమకాలంలో కలలో కూడా ఊహించలేదు. తెలంగాణ వస్తే కరెంటు మెరుగవుతుందని కూడా ఎవరూ అనుకోలేదు. కానీ తెలంగాణ మొత్తం 24 గంటల కరెంటుతో వెలిగిపోయింది. హైదరాబాద్లో కూడా ఉమ్మడి రాష్ట్రంలో కోతలు లేని కాలం ఉండేది కాదు. అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా కరెంటు కోతలతో జనం విలవెల్లాడిపోయారు. తెలంగాణ వస్తే చెమ్మ చీకట్లే అని ఉమ్మడి పాలకులు అనేవారు. ఇప్పటి తరానికి ఆ కష్టం తెలియదు. నీళ్ల కోసం తెలంగాణ అని కొట్లాడిన కేసీఆర్ ఎలా నీళ్లిస్తారని అందరూ అనుకున్నారు. తెలంగాణ వచ్చిన 3 నెలల్లోనే చెరువుల్లోకి నీళ్లొచ్చాయి. మిషన్ కాకతీయ పేరుతో 3 ఏళ్ల పాటు శ్రమించి 46,000 చెరువులు బాగు చేశారు. గోదావరి నీళ్లను చెరువులకు మళ్లించారు. చెరువులన్నీ నింపారు. దాంతో తెలంగాణలో ఒక్కసారిగా భూగర్భ జలాలు విపరీతంగా పెరిగాయి. ఎప్పుడో దశాబ్దాల క్రితం ఎండిపోయిన బావులు కూడా నిండిపోయాయి. చుక్క నీరు లేని బోర్ల నుంచి నీళ్లు బయటకు పొంగుకొచ్చాయి. కాళేశ్వర నిర్మాణంతో తెలంగాణ రూపురేఖలే మార్చారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ప్రాజెక్టులే సాధ్యం కాదన్నారు. తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం అసాధ్యమన్నారు. ఎత్తిపోతలు తప్ప దిక్కే లేదన్నారు. ఆ ఖర్చు భరించే స్థితిలో లేదని తెలంగాణను కరువులో ముంచారు.
కానీ ప్రపంచంలోనే ఎక్కడా లేని అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వర నిర్మాణం చేశారు. దేశాన్ని ఆశ్చర్యపరిచారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో మంచిగా వర్షాలు పడి నీరు సమృద్ధిగా లభించిన సమయంలో 20 లక్షల మెట్రిక్ టన్నులు ఒడ్లు పండితే గొప్ప అనుకునేవారు. కానీ ఇప్పుడు 1,50,000 మెట్రిక్ టన్నుల వరి దిగుబడి అవుతోంది. దేశంలోనే నెంబర్ 1 వరి పండించే రాష్ట్రమైంది. ఒకప్పుడు 5 నదులు పారుతున్న పంజాబ్ వరిలో నెంబర్ 1 అనేవారు. తెలంగాణ వచ్చిన 3 ఏళ్లలోనే దేశంలోనే తెలంగాణ వ్యవసాయంలో నెంబర్ 1 అయింది. ఎండాకాలం వచ్చిందంటే గిరిజన ప్రాంతాల మంచినీటి గోస అంతా ఇంతా కాదు. తెలంగాణలోని అన్ని పల్లెలు ఆఖరకు హైదరాబాద్ కూడా మంచినీటి కోసను ఎదుర్కొనేది. కానీ తెలంగాణ వచ్చిన వెంటనే మిషన్ కాకతీయతో సమానంగా మిషన్ భగీరథ పేరుతో ఇంటింటికి నీళ్లిచ్చారు. ఇది కూడా దేశంలో ఎక్కడా లేదు. రైతుకు సమృద్ధిగా నీళ్లొస్తున్నాయి. 24 గంటల కరెంటు ఉచితంగా వస్తుంది. ఇంకా రైతు ఎందుకు దిగులుగా ఉన్నాడని గ్రహించి పెట్టుబడి సాయం రైతు బంధు ప్రవేశపెట్టారు. ఇక రైతులు పట్టలేని ఆనందం పొందారు. అప్పటి నుంచి రైతులు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం రాలేదు. పెట్టుబడి గురించి దిగులు లేకుండా పోయింది. సరిగ్గా ఏరువాక ముందే తొలకరి తొంగి చూడకముందే రైతు బంధు ఇచ్చారు. ఎకరానికి 5,000 చొప్పున అందించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా అనేకమున్నాయి. ఆఖరకు తెలంగాణలో ఆడపిల్ల పెళ్లి కూడా ఏ తల్లిదండ్రులకు ఇబ్బంది కావద్దని కళ్యాణలక్ష్మి అమలు చేశారు. ముఖ్యంగా ఈ సమాజంలో దళితులు సంపన్న వర్గాలకు సమానంగా జీవనం సాగాలంటే ఆర్థిక పరిపుష్టి కావాలని ఆలోచించారు. దళిత యువతకు 10 లక్షలు అందించారు. ఇప్పటికీ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకం అమలు చేయలేదు. ఇన్ని రకాల పథకాలు అమలు చేసినా కేసీఆర్ ఓడిపోవడానికి ప్రధాన కారణం అడగకుండానే అన్నీ ఇవ్వడం. తెలంగాణ సాధించి పాలకుడిగా మారిన తర్వాత ఒక్కొక్కటి బాగు చేసుకుంటూ వస్తున్నారు. నిరుద్యోగ సమస్యపై కొంత ఆలస్యం చేశారన్న భావన అప్పట్లో ఉండేది. కానీ అది నిజం కాదు. అప్పటి ప్రతిపక్షాలు పదే పదే లేనిపోనివి ప్రచారం చేస్తూ వచ్చారు. నిజానికి ఆ సమయంలో ఏ ఏ రంగాల్లో అత్యవసర ఉద్యోగులు అవసరమో వారిని రిక్రూట్ చేస్తూనే వచ్చారు. కానీ ప్రచారం చేసుకోలేదు. ఏకకాలంలో 5,000 మంది వ్యవసాయ శాఖ అధికారులను నియమించారు. సుమారు 35,000కు పైగా పోలీసులను రిక్రూట్ చేశారు. అలా వరుసగా 136,000 ఉద్యోగాలు భర్తీ చేశారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసుకోలేదు. 1000 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చారు. కానీ డిఎస్సీ వేయలేదు. ఇచ్చిన వాటి గురించి బీఆర్ఎస్ ప్రచారం చేసుకోలేదు. ఈయని డిఎస్సీ గురించి ప్రతిపక్షాలు ప్రచారం చేస్తే జనం నమ్మారు. అలా అడగందే అమ్మైనా అన్నం పెట్టదంటారు. అడగకుండానే అన్నీ ఇచ్చిన కేసీఆర్ను కాదనుకున్నారు. ఇప్పుడు జనం నిజం తెలుసుకున్నారు. కేసీఆర్ను ఓడించి పొరపాటు చేశామని పశ్చాత్తాపపడుతున్నారు.